వడ్డించరా. ఇంకొంచెం. కొడుకు హీరో అయ్యాడని ఆనందపడ్డమేనా? ఎంతకీ కథ ఏమిటో తెలుసుకోవాలి ఉందా లేదా? అసలే బాబుకు ఫస్ట్ ఫిల్మ్. ఎరా నాన్న, కథ విన్నావా? ఎలా ఉంది? చూపరా చూపరా చూపరా. కథ ఏంటమ్మా, తర్వాత చెప్తాను. నువ్వు చెప్పేదేంటి? డైరెక్టర్ గారు మీరు చెప్పండి. అయ్యో, మనుషులు తాగండి. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపి కథ ఏమిటో చెప్తారా? క్రియేటివ్ పీపుల్ ఎప్పుడు పడితే అప్పుడు కథ చెప్పరు. ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీ మెక్కొచ్చు కానీ కథ చెప్పడానికి మాత్రం టైం కావాలా? ఏమండి ప్రొడ్యూసర్ గారు, మీకైనా చెప్పారా కథ? కథ ఏదేం లేదు అన్న. ఆగడ పెట్టరా, కథ సినిమాకి ఫస్ట్ హీరో. కదే కదా, చెప్పండి. నా చెప్తాను. అడుగుజో. థ్యాంక్స్. అమ్మా మీరు కూర్చోండి. ఓపెన్ చేస్తే ఈ కథ ముంబైలో ఆరంభమాచి సిటీలో స్మగ్లింగ్, డ్రగ్స్, ఎక్స్టార్షన్ వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ సలీం బాయ్. వాడొక పెద్ద కొలగారన్. அதனால சொல்லுவாங்க கேங்ஸ்டர். బాయ్ చేసిన మర్డర్స్ కౌంట్లెస్. సలీం బాయ్ గారి స్కెచ్ వేశాడంటే మిస్ అవ్వదు. అది నీ ఫేవరెట్ అయితే ఇది నా ఫేవరెట్. పడికు తెలుసు కదా నేను సవ్యసాచి. నేను నా శత్రువుకి కూడా 2 ఆప్షన్స్ ఇస్తాను. సిగరెట్ తో చేస్తావా, గన్ తో చేస్తావా? నా శత్రువు ఎక్కడున్నా, ఎంత దూరం వెళ్ళినా వెతికి 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 మరి చంపేస్తా. 1 2 3. అలాంటి సలీం బాయ్ హైదరాబాద్ లో ఒకడిని చంపడానికి అర్జున్ కి కాంట్రాక్ట్ ఇచ్చి చంపడానికి ఒక గన్, వాడి ఫోటో కొరియర్ లో పంపాడు. ఆ కొరియర్ ఈ అర్జున్ కి రాలా, ఈ అర్జున్ కి వచ్చింది. ఇదంతా మొత్తం ఈ అర్జున్ తెలిసిపోయింది. ఇప్పుడు చెప్పండి సారు, ఏం చేయాలి ఇప్పుడు నేను? చంపేయాలి. అవునరా, లాజికల్ గా అదే కరెక్ట్ రా. అయ్యో పాపను వదిలేస్తే వీడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే చంపాలి. చంపుదామనే పోయినా కానీ వాడు అమ్మటొచ్చింది. ఈ అమ్మలాగే నాకు అన్నం పెట్టింది. అలాంటి అమ్మ కోసం ఒక్క ఛాన్స్ ఇస్తున్నా. చెప్పింది సినిమా సర్వనాశనం. అయినా అసలు లాజిక్ ఎక్కడుందండి? అయినా ఎమోషన్ కనెక్ట్ అవడానికి అతను ఏమన్నా అలా ఎడ్యుకేటెడ్? రోడ్ సైడ్ రౌడీ, స్ట్రీట్ సైడ్ గుండా. అతను రోడ్ మీద పడ్డ పేడ పెంట పెంట. మర్చిపో. ఇప్ప జరిగిన ఎల్లామే పీడకల్లా మర్చిపో. నీది నల్ల కుటుంబం, సంతోషముగా ఉండు. నా ఒకటి మాత్రం చెప్తున్నా, ఇప్పుడు ఇడిసిపోయేది నీ పానం కాదు, నా నమ్మకం. ఈ విషయం
విషయంలో తప్పేమైనా జరిగిందో ఇంట్లో అందరినీ చంపేస్తా. ఇది ఇంటర్వెల్ బ్లాక్ సార్. సూపర్ అన్నని. లాజిక్ కరెక్ట్ కాదు కదా సార్? రండి. నా పోయిట్ వరే సార్. అమ్మా వస్తానమ్మా. డై వా తమ్మి, సార్ ఆ కవర్ కొడు. డైరెక్టర్ గారు, మా వాడి పక్కన ఒక అందమైన అమ్మాయిని హీరోయిన్ గా పెట్టండి. అంతే కదమ్మా, నా పాతకరే. అమ్మున్నంత వరకు నీకేం కాదురా. ఇప్పుడే వస్తా. రే ఎక్కడికి రా? హీరోయిన్ దగ్గరికి. బామ్మ, సుబ్బు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్. డాక్టర్ గారు, ఆయనకేం కాదుగా? హిస్ కండిషన్ ఇస్ స్టేబుల్ నౌ. ఆయన్ని కంగారు పెట్టే ఏ విషయమైనా సరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళకండి, ఓకే? సుబ్బు, సుబ్బు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. సుబ్బు, నేను చెప్పేది విను. 2 నిమిషాలు నేను చెప్పేది విను. నేను వినను. మీ నాన్న ఎవరో చంపడానికి చూస్తున్నారు. తెలుసు. తెలుసా? ఎస్, నువ్వే మా నాన్నని చంపాలని చూస్తున్నావు. ఏమైంది సుబ్బు? మా నాన్నకి నువ్వు నచ్చలేదు. సో మా నాన్నకి ఇలా హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకున్నా. దాట్స్ యువర్ ప్లాన్, రైట్? ఎక్కడ పిచ్చి పట్టిందా? అవతల మీ నాన్న చంపడానికి ఎవరు వస్తున్నారు? వెంటనే ఈ విషయం మీ నాన్నకి చెప్పి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆయన మా నాన్నని ఎవరు చంపుతారు? నీ కథలు ప్రొడ్యూసర్ కి చెప్పు, నాకు కాదు. సుబ్బు, గెట్ అవుట్. సుబ్బు ప్లీజ్ గెట్ అవుట్. తమ్మి, సార్. ఆ కవర్ కొడు. అన్నా వెనక్కి తిరిగి వాడు ఎక్కడ ఉంటాడు? ఇవందా ఓరోసి ఎప్పుడు లేస్తానని ఎదురు చూస్తున్నావా? డాక్టర్, డాక్టర్, నాకేమేంటి డాక్టర్? బుల్లెట్ డైరెక్ట్ గా స్పైనల్ కార్డుకి తగలటం వల్ల తగలటం వల్ల వాడెవడో నీ ప్రాణం తీయలేదు కానీ మీ మగతనాన్ని తీసేశాడు. ఎస్, మీరు ఇక సెక్స్ కు పనికిరారు. ప్లీజ్ డాక్టర్, ఏదో చేయించు డాక్టర్. చెప్పాను కదండి, అవదు. ఏ మగాడా, ఎత్తు, తలెత్తు. మీరు తలెత్తుకునేలా చేయడానికి రాకెట్ తీసుకొచ్చా. మీకు షుగర్ గానీ, బీపీ గానీ, అల్సర్ గానీ, క్యాన్సర్ గానీ ఉన్నా సరే, ఆఖరికి ఎయిడ్స్ ఉన్నా సరే, మీ ఫ్రెండ్ కో, గర్ల్ ఫ్రెండ్ కో, వైఫ్ కో చెప్పుకుంటారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం ఎవ్వరికీ చెప్పుకోలేరు. అందుకే మీకోసం తీసుకొచ్చాను ఈ రాకెట్. ఈ రాకెట్ మీరు తీసుకుంటే ఎక్కడ ఆగకుండా, అలుపు లేకుండా, అలసట లేకుండా ఎంత దూరం అంటే అంత దూరం వెళ్ళిపోదు. ఈ రాకెట్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒకరిని ఎక్కించుకోవచ్చు, ఇద్దరిని ఎక్కించుకోవచ్చు, కుదిరితే 4 ఎక్కించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ మంది ఎక్కించుకుంటే మాత్రం మీ ఇంజన్ ఫెయిల్ అయిపోవచ్చు. కానీ అది మా బాధ్యత కాదు, ఎందుకంటే కండిషన్స్ అప్లై. ఓవరాల్ గా ఈ రాకెట్ తోటి మీ లోపల ఉన్న జుమాంజిని 30 లేపాడు జక్. చాలది. ఆ అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ చేసుకున్న కాస్ట్యూమ్ తెచ్చారు. ఎంత పట్టుకుందో తెలుసా? ఇది వరుణ్ తేజ్ చేసుకుందా?
చెప్పమంటే చెప్తారు కథ. ఎవరు మీరు? హలో నడికింది రష్మిక మందానా ఎవర్రా మీరు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అయితే మిస్ అయింది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. అరే మీరు ఫ్రెండ్స్ అయితే నాకెందుకు, ఫ్యామిలీ అయితే నాకెందుకురా? నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అవునరా ఎందుకు కిడ్నాప్ చేశావు? రే 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 ప్రమోషన్ లేని ప్రోడక్ట్ లాగా రీజన్ లేకుండా రివెంజ్ ఏంట్రా? ఏ ఒక ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ తాగడానికి వెళ్ళలేదా? అరే నువ్వు ఫామ్ లోన్ అని చెప్పేసి కంటెంట్ లేని పంచలేకు. తొక్కలా ఉంది రీజన్. ఏం లేదు భయ్యా, మా టాటాస్కే రావట్లా, రిపేర్ చేయడానికి నేను కిడ్నాప్ చేశాం. ఇది అంతరిక్షము, నేను సాయిధరం తేజు. అంతరిక్షంలో వరుణ్ తేజ్ కదా. కాలిందా? నాకు అలాగే కాలుతుంది. రీజన్ చెప్పండి. నీకు రీజన్ కావాలి అంతే కదా. మా హీరో వస్తాడు చూడు. ఈయనేనా? ఇప్పుడు ఆ డోర్ బౌన్స్ కొడతాను భయ్యా. ఏం కాలేదుగా. ఆడికి రీజన్ అంటే చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే